హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కన్నప్ప సినిమా రిలీజ్ కదా, సినిమాకి అయితే వెళ్తున్నాం. యూట్యూబ్లో చూశాను రివ్యూస్ అన్నీ పాజిటివ్గా ఇచ్చారు అందరూ. మంచు విష్ణు అన్న యాక్టింగ్ అయితే బాగా చేశారని చెప్తారు అన్నారు. చూద్దాం సినిమా ఎలాగుంటుందో. మంచు అన్న సినిమాకి ఫస్ట్ డే వెళ్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడే వెళ్దాం. సరే చూద్దాం. సినిమాకి కొంతమంది మంచు అన్న గురించి వెళ్తున్నారు, కొంతమంది ఏమో ప్రభాస్ అన్న గురించి వెళ్తున్నారు. వీళ్ళిద్దరిలో కన్నప్ప సినిమాకి మీరు ఎవరి గురించి వెళ్తున్నారు అయితే కామెంట్లో చెప్పండి. సరే, ప్రభాస్ అన్న సీన్లు ఎలాగున్నా సినిమాలో చూసి చెప్తాను. సరే వచ్చాను. మనమైతే కౌంటర్లో టికెట్లు తీసుకున్న అవసరం లేదు, ఎందుకంటే ముందే అయిపోతాయని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. నర్సీపట్నంలో అయితే 2 స్క్రీన్లు ఉన్నాయి, ఒకటి బంగారు రాజును ఇంకోటి శ్రీకన్య పీవీఆర్. నాకైతే ఫస్ట్ నుంచి అయితే శ్రీకన్య పీవీఆర్ ఇష్టం. ఈ పీవీఆర్లో స్నాక్స్ కొనుక్కోవాలన్నా సరే బాగా డబ్బులు పట్టుకొని రావాలి. సరే అయితే సినిమా స్టార్ట్ అయిపోయింది. సినిమా అయిపోయినాక ఎలా ఉందో చెప్తా. చూసి ఇప్పుడే వచ్చాం. అంటే టైము స్టార్ట్ అయిన టైం అంటే 2:30కి, ఇప్పుడైతే 6 అవుతుంది టైము. ఇప్పుడే బయటకు వచ్చాం. సినిమా ఎలాగుందంటే, ఎంత సినిమా ల్యాగ్ అంటే, నా ఒపీనియన్ చెప్తున్నాను, మీరేం అనుకోకండి. సినిమా నాకైతే ల్యాగ్ అనిపించింది. 200 crores బడ్జెట్ సినిమా. సినిమా ఎలా ఉంటుందంటే, ఒక కొండ మీద పెద్ద ప్లేస్ ఉండి తీసినట్టు ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చూసినా సరే కొండలో తుప్పలో డొంకలు తప్ప ఏటి బ్యాక్గ్రౌండ్ కనిపించదు. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు, ట్రైలర్లో ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది సినిమాలో కూడా. మొత్తం ప్లేస్లు అయితే మారవు బ్యాక్గ్రౌండ్. అలాంటి బ్యాక్గ్రౌండ్కి 200 కోట్లు బడ్జెట్ ఎందుకు అనిపించింది నాకైతే. తర్వాత ఫైట్లు జరుగుతూ ఉంటాయి కదా, ఫైట్లు జరుగుతున్నప్పుడు స్క్రీన్ ప్లే అయితే ఫైట్లు క్లమ్జీగా చేస్తాడు ఫైట్లని. అందులో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్లకు ముందు ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ ఎలా ఉంటుంది అంటే, ఏదో కత్తులు దారి పెడుతున్నట్టు ఉంటుంది ఫైట్లు. నా పక్కన కూర్చున్నాడు అయితే ఫుల్గా రోస్ట్ చేసుకున్నాడు, ఏట్రా కత్తులు దారి పెట్టుకుంటున్నారు ఫైట్ చేస్తున్నారా అని చెప్పేసి అన్నాడు. సినిమాలో అయితే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా ల్యాగ్ అనిపించింది. అంటే స్టోరీలోకి వెళ్ళలేదు అంత ఫాస్ట్గానే, చాలా ల్యాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ నుంచి అయితే ప్రభాస్ వస్తాడు. ప్రభాస్ వచ్చిన కాడి నుంచి సినిమా, ప్రభాస్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సినిమా హైలైట్గా ఉంటుంది. సెకండ్ హాఫే బాగా నచ్చింది నాకైతే. అది కూడా ప్రభాస్ వచ్చిన తర్వాతే బాగుంటుంది సినిమా కూడా. ఈ సినిమా శివుడి భక్తులు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది సినిమా సెకండ్ హాఫ్ నుంచి. ఇక క్లైమాక్స్ అయితే మంచు విష్ణు అన్న అయితే ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. ఫుల్ ఇంకా క్లైమాక్స్ అయితే హైలైట్, సినిమాకి క్లైమాక్స్ హైలైట్. అంటే చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది సినిమా, అందుకని చెప్పేసి చాలా మంది బయటకే వెళ్ళిపోయారు. లాస్ట్ క్లైమాక్స్ ముందు సాంగ్ ఉంటుంది ఒకటి, శివుడి గురించి సాంగ్ ఉంటుంది. ఆ ముందే లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంతమంది అయితే బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను చూసాను క్లైమాక్స్ లాస్ట్ వరకు అయితే బాగుంటది. ఇప్పుడు విష్ణు అన్న ట్రైలర్ లో శివయ్య నడుస్తాడు కదా, అదైతే సినిమాలో లేదు, పెట్టలేదు. దాని గురించి నేను వెయిట్ చేశాను. శివయ్య అన్న డైలాగ్ అయితే లేదు సినిమాలో. ఇంకా హీరోయిన్ అయితే హైలైట్ గా చేసింది. ఫుల్ ఎక్స్పోజ్ మామూలుగా ఉండదు కదా సినిమాలోని. అందులోనే 2 పాటలు ఉంటాయి, 2 పాటలు కూడా రొమాన్స్ తగ్గట్టు పాటలే. విష్ణుది హీరోయిన్ 2 కలిపే ఉంటాయి. పాటలు కూడా బాగున్నాయి. అసలు సినిమా స్టోరీ ఏంటంటే, అంటే స్టోరీ మొత్తం చెప్పను, స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. సినిమా ఏంటంటే, ఈ హీరోకి దేవుడు అంటే నచ్చదు, దేవుడిని నచ్చేలాగా ఎలా చేసుకుంటాడు అన్నదే సినిమా. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంక సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి వస్తే, ఆ సినిమా హాలీవుడ్ మ్యూజిక్ తగ్గించాడో తెలీదు ఏటో తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత హై అయితే ఇవ్వలేకపోయింది. మాకు అంత హైయే రాలేదు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి. నాకైతే నచ్చలేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటుంది. ఇంకా మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి, బాగుంది సినిమా. ఓకే గాయస్, సినిమా అయితే అలా ఉంది. మీరందరూ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ ఇలాంటివి పెడతాం. సరే అయితే బాయ్.